కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఉన్నాము డాక్టర్ శ్రీనివాస్ గారితో, జనరల్ ఫిజిషియన్ ఇన్ ఆయుర్వేద. మరి చాలామందికి పైల్స్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటుంది. మోషన్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే కూర్చోలేకపోవడం. ఈవెన్ కొంతమంది అయితే ఆఫీస్కి వెళ్ళిన ఇంట్లో ఉన్నా కానీ ఇలా ఒక చైర్లో కూర్చోవాలన్నా, సోఫాలో కూర్చోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మరి ఈ పైల్స్ నుంచి మనం బయటపడాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది, ఏ పదార్థాలు అంటే ఏ ఆహార పదార్థాలు తినకూడదు, మొత్తం వివరంగా తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అండి. సో ఫస్ట్ రూట్ కాజ్ ఏంటి? అసలు పైల్స్ రావడానికి రూట్ కాజ్ ఏంటి? ఎందుకు వస్తాయి పైల్స్ అనేవి? పైల్స్ అనేది ఫస్ట్ రూట్ కాజ్ అంటే మనం తీసుకునే డైట్లో సరైన ఫైబర్ లేకపోవడము. అంటే మనం చూసుకుంటే స్టూల్స్ అనేవి బల్క్గా ఫామ్ అయినప్పుడే ఇంటెస్టైన్స్ నుంచి బయటకు వస్తుంది, ఎవాక్యుయేషన్ అవుతుంది. ఎప్పుడైతే ఆ స్టూల్స్ బల్క్గా ఫామ్ అవ్వదు అంటే డ్రై అయిపోతుంటుంది. అంటే దానికి రీజన్స్ మీరు అడిగినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ప్రధాన కారణం చూసుకుంటే ఏంటంటే మనం తీసుకునే డైట్లో సరైన ఫైబర్ లేకపోవడము, హైడ్రేటెడ్ వాటర్ అనేది అంటే బాడీకి సరిగ్గా హైడ్రేట్ అవ్వకపోవడం వల్ల ఇంటెస్టైన్స్లో డ్రైనెస్ పెరిగిపోతుంది. ఈ పెరిగిపోవడం వల్ల ఎప్పుడైతే మోషన్ అంటే ఈ స్టూల్స్ మూవ్ అవుతాయో ఆ మూవ్ అయినప్పుడల్లా అది రప్చర్ అవ్వడము, గట్టిపడడం జరుగుతుంటుంది. అండ్ ఇంకో కారణం చూసుకుంటే అంటే మలబద్ధతం అంటే కాన్స్టిపేషన్ అనేది కూడా చాలా అంటే మోషన్ 1-2 డేస్కి 3 డేస్కి 4 డేస్కి పాస్ చేయకపోయినా కానీ ఈ పైల్స్ అనేది చూస్తుంటాం. ఇవి కాకుండా ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకంటే వాళ్ళకి వీక్ ఇమ్యూనిటీ, వీక్ ఇంటెస్టైన్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా చూస్తాం. ఇవి కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా అంటే ఎవరైతే మనము ఎక్కువసేపు కూర్చొని ఉంటారో లైక్ డ్రైవర్స్ అని కానివ్వండి, టీచర్స్ కానీ, వీళ్ళు ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని ఉంటారో దీనివల్ల ఏంటంటే ఈ రెక్టమ్ మజిల్స్ అనేవి వీక్ అయ్యి అక్కడ ఆ ట్యాగ్స్ అనేవి వస్తుంటాయి. సో వీళ్ళల్లో ఇది కూడా చూస్తుంటాం. కాకపోతే అంటే వాళ్ళని కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైతే అంటే బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము వీటన్నిటి వల్ల కూడా డైజెషన్ దెబ్బతిని వాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. సో మెయిన్గా కారణం చూసుకుంటే మాత్రం మన డైటే అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం ఆహారం తీసుకుంటామో ఎగ్జాక్ట్లీ అంటే ఎంత ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకుంటామో దాన్ని బేస్ చేసి ఉంటుంది. మనం ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక మటన్ లాంటిది ఆ నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకుంటే అది 48 నుంచి 72 అవర్స్ పడుతుంది డైజెస్ట్ అవడానికి. ఇంతసేపు బాడీలో అది ఉండిపోయేసరికి హీట్ ఎక్కువ జనరేట్ అవటం వల్ల ఈ ఇంటెస్టైనల్ మ్యూకా అంటే తడిలాగా ఏదైతే మన నాలుక దగ్గర తడిలాగా ఉంటుందో అది ఇంటెస్టైన్స్ లో కూడా ఉండి ఆ మ్యూకస్ తగ్గిపోయి హార్డ్ కావడం స్టార్ట్ అవుతుంది. సో అందుకని దానికి తోడు వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము ఇవన్నీ తీసుకోకపోయేసరికి స్టూల్ మూవ్మెంట్ తగ్గిపోయి హార్డ్నెస్ ఉంటుంది. ఇప్పుడు వెయిట్ ఎక్కువగా ఉన్నా కానీ పైల్స్ వస్తాయి. జనరల్ గా వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మెటబాలిక్ ఫైర్ తగ్గిపోతుంది, అంటే మన యాక్టివిటీస్ తగ్గిపోతాయి కాబట్టి ఎస్ ఆ వెయిట్ అనేది ఉట్టి కనబడడానికి కాదు కదా, ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద కూడా ఫ్యాట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంత చెప్పాను లివర్ మీద ఉంటుంది. లివర్ మీద ఫ్యాట్ ఉండేసరికి మనం తీసుకునే ఫుడ్ స్లోగా డైజెస్ట్ అవుతుంది. ఇంటెస్టైన్స్ మీద ఫ్యాట్ ఉండేసరికి డైజెషన్ అయిన దాంట్లో నుంచి న్యూట్రియన్స్ మనకి రీచ్ అవ్వవు. సో ఎస్ ఒబేసిటీ, అధిక బరువు ఉన్న వాళ్ళల్లో కూడా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ కొంతమందికి మనం మెన్షన్ చేసినట్టుగా కూర్చోడానికి కూడా ఇబ్బంది, నడిచేప్పుడు ఇబ్బంది, చాలా పెయిన్తో మోషన్కి వెళ్ళొచ్చారంటే అసలు చాలా పెయిన్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? మెడిసిన్ ఏమున్నాయి? అంటే మెడిసిన్ కన్నా ముందు మనం అసలు దానికి చిన్నగా యాజ్ ఏ డాక్టర్గా మేము ఒకటి హింట్ లాగా ఇవ్వాల్సింది అంటే జనరల్గా మోస్ట్లీ ఎవరైనా అంటే మోషన్ వెళ్తున్నప్పుడు పెయిన్ లాంటిది రావడము, లేకపోతే బ్లడ్ పట్టడం కానీ, మోషన్ వెళ్ళినప్పుడు బ్లడ్ పట్టడం, ఇవన్నీ సిమ్టమ్స్. మీరు అన్నట్టు కూర్చున్నప్పుడు చాలా ఇబ్బంది ఉన్నప్పుడు ఒక థాట్ ఏంటంటే అది పైల్స్ అనేది అర్షమూలలు, హెమరాయిడ్స్ అంటాం. అంటే 99% మంది అది పైల్స్ అనేస్తారు. బట్ ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే కొన్ని సందర్భాల్లో అది పైల్స్ ఉండకపోవచ్చు, ఫిస్టులా ఉండొచ్చు, ఫిషర్స్ కూడా ఉంటాయి. అంటే ఫిస్టులా అంటే ఏంటి, లోపలికి అంటే అక్కడ ఒక ఓపెనింగ్ లాగా ఉండి రెక్టమ్ దగ్గర నుంచి యానల్ రీజన్ నుంచి ఓపెనింగ్ అనేది అది ఇంటెస్టైన్స్ వరకు కూడా, పేగుల వరకు కూడా పోతుంది. ఎందుకు ఫిస్టులా గురించి, ఎందుకంటే అబ్జర్వ్ చేసి దాని గురించి ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వాలంటే పైల్స్ కానీ ఫిషర్ కానీ, ఫిషర్ అంటే చిట్లడం అంటాం. సో దానికి ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటంటే పైల్స్ కానీ ఫిషర్ కానీ మనం మెడిసిన్స్ ఫస్ట్ డిగ్రీలో మెడిసిన్స్తో డైట్తో కంట్రోల్ చేయగలుగుతాం. ఫిస్టులాని గుర్తించకపోతే అది క్యాన్సర్గా కూడా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అందులో బ్యాక్టీరియా అది కలెక్ట్ అవుతున్న కొద్దీ
పేషెంట్కి ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా లైక్ ఫీవర్ లాంటిది అండ్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా సిమ్టమ్స్ కనబడుతుంటాయి. సో ఎప్పుడైతే అది పెయిన్ ఉంది ఇది ఓన్లీ పైల్స్ అనుకొని, అండ్ మోస్ట్లీ ఇంకోటి అంటే పైల్స్ అంటే అది ఎవరితో డిస్కస్ చేయరు, మోమాట పడతారు, బాగా ముదిరే వరకు కానీ డాక్టర్ దగ్గరికి రారు. సో అందుకనే అది చేయాల్సిన డ్యామేజ్ అంతా కూడా అవుతుంటుంది. సో అంటే ఔషధం కన్నా ముందు మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్, అది పైల్సా ఫిస్టులానా ఫిషర్ అనేది. సరే నిజంగానే ఇది పైల్స్, కూర్చున్నప్పుడు పెయిన్, మోషన్ వెళ్ళినప్పుడు బ్లీడింగ్ అవుతుంది, ఇలా అన్నప్పుడు పెయిన్ని తగ్గించడానికి అంటే చాలామంది ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ వాడతారు. బట్ ఆయుర్వేదిక్లో దానికి చాలా చక్కటి ఔషధం ఏంటి, త్రిఫలాచూర్ణం. అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ అని మనకి మార్కెట్లో దొరుకుతాయి. వాటి పౌడర్ చేసుకొని ఒక మనం బేసన్ లాంటిది ఒక 1 లీటర్ బేసన్ కొంచెం గోరువెచ్చని అది వేసి కూర్చోవడం వల్ల ఇన్స్టాంట్ రిలీఫ్ అంటాం. అంటే పైల్ మాస్ స్ట్రింక్ అవడంతో పాటు మజిల్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆ పెయిన్ కిల్లర్ తీసుకొని దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్ కన్నా ఇలా ఎక్స్టర్నల్ గా చేస్తే ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ అయితే ఉంటుంది. ఇది ఎవరైనా గృహ చిట్కా అంటాము, ఇంట్లో చేసుకునేది. ఇంకా ఔషధాలుగా చూసుకుంటే ఏంటంటే అది వాళ్ళ తత్వాన్ని బట్టి దానికి లోపల, ఇప్పుడు నేను అదే చెప్పాను, దీనికి కారణం తెలుసుకున్నాం కాబట్టి దాన్ని ఇంటెస్టైన్ నుంచి క్లియర్ చేసుకుంటూ రావడానికి మనకి మారేడుకాయని మీరు ఏమై ఉంటారు, బిల్వఫలం అంటాం. దీంట్లో ఉండే గుణం ఏంటి, పైల్ మాస్ స్ట్రింక్ చేయడంతో పాటు మోషన్ ని క్లియర్ చేస్తుంది. సో దాన్ని ఆయుర్వేద ఔషధాలు కానీ మా డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు మేము చిరువిల్వాది కషాయం అని కానీ, కంకాయన వట్టి అని కానివ్వండి, అర్షోగ్న వట్టి అని వాళ్ళ తత్వాన్ని బట్టి వాళ్ళకి అనుపానాలతో అది అడ్వైస్ చేస్తూ ఉంటాం. డైట్లో కూడా ఫ్రూట్స్ అని అంటే ఫైబర్ ఫుడ్ ఉండాలి. అంటే బల్క్ స్టూల్ ఫామ్ అయితే మోషన్ అనేది ఫ్రీ అవుతుంటుంది కాబట్టి సాఫ్ట్నెస్ ఉంటుంది. కాబట్టి ఫ్రూట్స్ మనకి సీజనల్ ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే జామకాయ లాంటిది, అలానే బనానా, ఇంకా ఇంటెస్టైనల్ క్లిన్జింగ్ కోసం ప్రూన్స్ అంటాం. ప్రూన్స్ అనేవి ఆల్బుకారా, డ్రైడ్ ఆల్బుకారా అని వారంలో 2-3 సార్లు 2-3 తినడం వల్ల కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే ఓకే సార్, ఇప్పుడు చిన్న వాళ్ళల్లో చిన్న ఏజ్లో కూడా మోషన్కి వెళ్ళేప్పుడు బ్లీడింగ్ అలా అవుతుంది అంటే అవి పైల్సేనా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉంటాయా? జనరల్గా పైల్స్ అనేది చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం ఇప్పుడు. అయితే కాకపోతే వాళ్ళకి అదే చెప్తాను, మోషన్ సరిగ్గా వెళ్ళకపోతే అది ఒక్కటి రోజులో జరగదు, అది దానికి హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు మా పిల్లవాడు రోజు వెళ్ళట్లేదు అని ఒక హిస్టరీ పేషెంట్ ఎప్పుడు చెప్తారో దాన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేయాలి. అంటే ఎప్పుడైతే మనం నేకెడ్ అయితే చూస్తామో మనకి క్లియర్గా డాక్టర్కి తెలిసిపోతుంది పైల్ మాసా చిట్లాయా ఏంటనేది. అయితే వాళ్ళకి ఏంటంటే డైట్లో అందుకని పిల్లలకు కూడా ఒక ఏజ్ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఆవు నెయ్యి తినడం స్టార్ట్ చేయమంటాం. ఎందుకంటే ఆవు నెయ్యి వల్ల మన బాడీలో ల్యూబ్రికేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అలానే పెద్దవాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ రావద్దు అంటే మంచి దివ్యౌషధం లాగా మన ఇంట్లో దొరికేది మజ్జిగ, దాన్ని తక్రము అంటాం. ఈ తక్రం మజ్జిగని బాగా చిలికి తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ ఉంటుంది. ఓకే ఓకే అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మందికి సివియారిటీ ఎక్కువగా ఉంటుంది, టేర్ అయిపోయినప్పుడు అక్కడ వచ్చినప్పుడు ఈవెన్ ఏమైనా తినాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ ఇచ్చేలాగా ఇతను మెడిసిన్ ఉందా? అది చెప్పాను కదా, ఇంతకు పెయిన్ ని తగ్గించడానికి మనం ఈ త్రిఫలాచూర్ణం స్లిజ్ బాత్ అంటాం చేయడం వల్ల చేస్తుంది. ఇమీడియట్ గా ఎక్స్టర్నల్ గా అది అంటే ఆ సెడేట్ చేసి మజిల్స్ రిలాక్స్ చేస్తుంది కాబట్టి పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది. ఇంకా లోపల నుంచి తినేటప్పుడు ఇబ్బంది అవుతుంది, లేకపోతే తిన్న తర్వాత గ్యాస్ట్రిక్ గా ఉంది అన్నప్పుడు దానికి కూడా కొన్ని ఔషధాలు ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పుడు ఎప్పుడైనా ఆయుర్వేదిక్ లో సిమ్టమ్ బేస్డ్ ఉండదు, దానికి కారణాన్ని మనం ఇవ్వగలిగితే, రూట్ కాజ్ ఏంటని చూసి ఇవ్వగలిగితే ఎగ్జాక్ట్లీ అప్పుడు ఈ సిమ్టమ్ కూడా తగ్గుతుంది. అప్పుడు ఆకలి మంచిగా పెరుగుతుంది, తినే తృప్తి కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా మంది తినగానే హెవీనెస్ అయిపోయిందని తినలేరు పాపం. సో తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ సరిగ్గా అబ్జర్వ్ కూడా అవుతుంది. సో అలాంటప్పుడే మేము చాలా మంచి ఔషధాలు ఉంటాయి, దాన్ని ఆరోగ్యవర్ధిని వట్టి అని కానీ, కాంచనాల గుగ్గులు అని కానివ్వండి, పత్యాక్షర త్రయాది కషాయము, అది వాళ్ళ తత్వాన్ని బట్టి అడ్వైస్ చేస్తుంటాం. సో ఇవన్నీ కూడా అంటే నేను తొందరగా అవుతుందని కాదు, పర్మనెంట్ థింగ్ సొల్యూషన్ కోసం చెప్తాం. అది రూట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గుతాయి. ఓకే సార్, ప్రతి డిసీజ్కి కూడా ఇది దీని డిసీజ్ అని అనొచ్చేమో, మేబీ ఎక్కువ కాలం బాధపడుతుంటారు కాబట్టి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలి? తప్పకుండా, ఎందుకంటే ఇది ఫుడ్ నేను ఫస్టే చెప్పినట్టు ఇది ఫుడ్ వల్ల మనం అంటే మన బాడీకి ఏదైనా కానీ ఫుడ్ మనం ఏం తీసుకుంటామో దాన్ని బట్టే మనకి ప్రాబ్లమ్స్, అంటే సరైన ఫుడ్ తీసుకోకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ పైల్స్ లో కూడా మీరు చూస్తే ఎవరైతే టైంకి ఫుడ్ తీసుకోరు, ఆర్ ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటారు, ఫైబర్ ఫుడ్ లేకుండా, వాటర్ సరిగ్గా ఇంటెక్ లేకుండా, ఆల్కహాల్, స్మోకింగ్, అంటే మన ఇంటెస్టైన్స్ మీద ఎవరైతే ప్రెషర్ పెడతారో, దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు లైఫ్ స్టైల్ అన్నారు కాబట్టి
చెప్తాం ఇంత ఇంపార్టెన్స్ అంటే మనం ఒక రిసెప్షన్ లాంటిది ఏదైనా పార్టీకి అటెండ్ అయినప్పుడు జనరల్ రిసెప్షన్స్ 9-10 o'clock ఉంటాయి. బట్ మేమేమంటాం యాజ్ అ వైద్యులుగా 8 లోపల మనం డిన్నర్ ఫినిష్ చేయాలి. బికాస్ ఎందుకు 10కి అంటే మన నైట్ టైం అనేది మన రెస్టింగ్ టైంలో లివర్ ఎక్స్పాండ్ అయ్యి మన జీవక్రియ చేసుకునే టైం అది. అంటే దానిపైన అది చేసుకునే టైంలో మనం ఇంకా ఒక అడ్డుపుల్ల వేసినట్టు ఆ టైంలో దానికి ఫుడ్ ఇస్తున్నాం. అంటే 9కి 10కి ఇస్తున్నాం. పోనీ ఆ రిసెప్షన్లో అట్లాంటి ప్లేసెస్లో కూడా ఏంటి ఓపెన్ సలాడ్స్ నుంచి స్టార్ట్ చేస్తే బిర్యానీస్ అని ఐస్ క్రీమ్స్ అని డెజర్ట్స్ అంటే ఇష్టం వచ్చినట్టు అటు అన్నీ దాని మీద వేస్తే ఆలోచించుకోండి మన ఇంటెస్టైన్స్ పరిస్థితి ఏంటి, మన స్టమక్ పరిస్థితి ఏంటి. పోనీ నెక్స్ట్ డే లేసి ఏమన్నా ఎక్సర్సైజ్ లాంటివి చేసి కొంత దాన్ని సబ్సైడ్ చేద్దామంటే అదే రోజు ఇంకా లేవకుండా ఇంకా బద్దకిస్తాం. సో ఈ లైఫ్ స్టైల్ ఎలా అయితే ఉంటుందో ఆ రోజుకి ఆ రోజు తెలియకపోవచ్చు, బట్ డెఫినెట్లీ రాను దీని మీద ప్రభావం పడుతుంది. సో ఇలాంటి లైఫ్ స్టైల్ని తగ్గించుకొని టైంకి మీరు 3 to 4 times తింటారా, డివైడెడ్గా కొంచెంగా తినేసి రాత్రి 8 లోపల డైట్ని ఫినిష్ చేయాలి. అండ్ ఇంకో మెయిన్గా లైఫ్ స్టైల్లో ఏంటంటే వ్యాయామం. మనకు రెగ్యులర్ ఒక 10-15 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటే మన మెటబాలిజం కరెక్ట్ ఉంటుంది. అట్లాంటప్పుడు ఏమవుతుంటే మెడిసిన్ మీద కూడా డిపెండ్ అవసరం ఉండదు, మన బాడీ కరెక్ట్ చేసుకుంటుంది. సో ఇలాంటి వాటితో పాటు మన లైఫ్ స్టైల్ని సక్రమంగా పెట్టుకొని స్ట్రెస్ లేకుండా, ఎందుకంటే నిద్ర లేకపోతే కూడా నిద్ర అనేది కూడా మళ్ళీ డైజెషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇవన్నీ చేసుకుంటే ప్రాపర్గా మెయింటైన్ చేయొచ్చు. ప్రాపర్ స్లీప్ ఉండొచ్చు, తినే టైమింగ్స్ని కరెక్ట్ చేసుకోవాలి, ఈజీగా డైజెస్ట్ అయ్యేవి తీసుకోవాలి. ఓకే, సో మరి ఈ జాగ్రత్తలను పాటించండి. తొందరగా పైల్స్ అంటే అది బయటికి చెప్పుకునే ప్రాబ్లం కూడా కాదు కాబట్టి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.